దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఎక్కడి నుంచి మరో లెక్క అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సు పెట్టామని చెప్పారు. నిరుద్యోగులకు నకిలీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రియాంక రాహుల్ కి డెత్ డిక్లరేషన్ రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. అయ్యా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ భృతి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. అనుకొని బాధ ఏమున్నది, అనుకొని లాభం ఏమున్నది? ఇప్పుడు అసలు సీటు మీద కూర్చున్నాడు ఎవడు? ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి చేసిన వాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు ఓటేసినోడికి వెన్నుపోటు. గోల్మాల్ తిప్పి పోలింగ్ బూతులలో మీతో ఆ రోజు ప్రచారం చేయించుకొని ఇవాళ మీరు మాట్లాడుతుంటే బూతులు తిడతా ఉన్నాడు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరు ఎండ్రిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యనుగాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ, ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగిరా నేను అడుగుతా ఉన్నా. ఈ పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. యూనివర్సిటీలలో, కాలేజీలలో జార్జ్ రెడ్డి ఆ రోజు చెప్పిండు, ఏమన్నాడు అన్నాడు, జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే జీనా హేతో, గట్టిగా నాల, జీనా హేతో కదం కదం పే జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అని యూనివర్సిటీ గోడల మీద పోరాట నినాదాలు రాసుకొని జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా ఆత్మాభిమానాన్ని అణువున నింపుకున్న మా తమ్ముళ్ళు, మా తెలంగాణ తమ్ముళ్ళు వీళ్ళంతా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచిన ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కు గోరి గడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ, తలసాని గారు అందరం ఉంటే, రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఓ స్కీమ్ చేస్తున్నాం, అద్భుతాలు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నదా రాజీవ్ యువ వికాసం? వచ్చిందా ఎవరికైనా రూపాయి కనీసం? యువ వికాసం లేదు, అంతా. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.